ఏమిటి రేఖ, ఏం చేస్తున్నావు? బోట్ ఇంజిన్ సరిగ్గా లేదా? సరిగ్గా ఉన్నదాన్నే కాస్త పాడు చేశాను. దీంతో విజయ్ గారి పని గోవిందో గోవిందా. అంటే ఏమిటి నువ్వు అనేది? ఏముంది, ఇప్పుడు ఎవరైనా బోట్ ఎక్కి స్టార్ట్ చేస్తే పెట్రోల్ అయిపోయే వరకు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. 4-5 గంటల పాటు నీటిలో గొల్లుమని గోల పెడుతూ ఉండాలి, లేదంటే దూకి ఈదుకుంటూ రావాలి. ఒకవేళ అతనికి ఈత రాకపోతే నాతో గొడవ పెట్టుకుంటే అంతే. ఏమిటి విజయ్, ఇంతసేపు ఏమయ్యా? ఆ బోట్ స్టార్ట్ అవడం లేదు, వెళ్ళి చూడు. పదండి. శభాష్ విజయ్, శభాష్. మా పాప ప్రాణములు కాపాడినందుకు మేమెంతో కృతజ్ఞులవు. నీకు నచ్చిన, నీవు మెచ్చిన బహుమతిని కోరుకో, సంతోషముగా ఇచ్చదము, కోరుకో. నా మనసుకు నచ్చింది కోరుకోమంటారా? అవకాశము వచ్చనని దురాశకు పోయి తాహత్తుకు మించిన కోరిక కోరినచో నీ బ్రతుక్కే ఫుల్ స్టాప్ పెట్టగలను. మీకంత శ్రమ ఎందుకులేండి, నాకు కావాల్సింది నేను అడగకుండానే తీసుకోగలను. ఎందుకంటే ఇవ్వాల్సిన మనిషి నన్ను అర్థం చేసుకోగలదు కనుక. వస్తా. నేను మేడం విజయ్ని. ఆ దామోదరం ఆచూకీ ఏమైనా తెలిసిందా? తెలిసింది మేడం. అతను బెంగళూరులో డైమండ్ క్వీన్ అనే హోటల్కి ఓనర్ గా ఉంటూ నాగరాజు వర్మ తాలూకా రహస్య వ్యవహారాలని చూస్తున్నాడట. మరో విషయం మేడం, కొన్ని రోజుల క్రితమే అతనికి కాస్త మతి కూడా భ్రమించిందని విన్నాను. వెరీ గుడ్. ముందు ముందు అతనికి మతి పూర్తిగా చెడిపోతుంది. మాలినీదేవి గారు, మాలినీదేవి గారు, ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? నీకు డాన్స్ చేయడం వచ్చా? వచ్చు. ఏ, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు, రేపు డైమండ్ క్వీన్ లో జరగబోతున్న డాన్స్ ప్రోగ్రామ్ లో నువ్వు ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ కలిసి డాన్స్ చేయబోతున్నారు. ఓకే? పట్టుకోండి పట్టుకోండి, దొంగ దొంగ. అదే పట్టుకుంది, నన్ను పట్టుకుంది, నన్ను పట్టుకుంది. అలా అరవకు డాడీ, నా గుండె అయిపోతుంది. నేను చూడటానికి నాగరాజు అంకుల్ వచ్చారు. ఇదిగో. నాగరాజు వచ్చావా? నాగరాజు, నేను వచ్చి తిని సరే దామోదరా, నీవేమి చచ్చితివో ఇలా మంచం పడితివి? అది అది బతికే ఉంది నాగరాజు. అది బతికే ఉందా? జాకి, ఓసారి నువ్వు బయటకెళ్ళు. ఓరి దరిద్ర దామోదరా, బ్రతికి ఉన్నది ఎవరు? అదే నాగరాజు, ఆ డాన్సర్ పిల్ల అరుణాబాయ్ బతికే ఉంది. ఓరి దామోదరా, నీకు పిచ్చి లక్షణాలు రోజు రోజుకి ముదిరిపోతున్నవి. చచ్చిన మనిషి బ్రతికే వచ్చుటేమి, ఇది పిచ్చి కాక మరేమి? అది కాదు నాగరాజు, నిజంగా నాకు పిచ్చి అయితే చచ్చిపోయిన మా మామ వచ్చిందని చెప్పేవాడిని, చచ్చిపోయిన మా తాత వచ్చాడని చెప్పేవాడిని. అది వచ్చిందని ఎందుకు చెప్తాను నాగరాజు? నేను హోటల్లో అది నా కళ్ళ ముందుకు వచ్చింది. ఆ వచ్చినది విస్కీ సీసా అయ్యుండును, నీవు పుచ్చుకున్నది మద్యపానం అయ్యుండును. లేదు నాగరాజు, నా మాట నమ్ము, నన్ను ఇక్కడి నుంచి తీసుకుపో. ఒకటి తలుపులు దగ్గరకు వేసి రమ్ము. దరా,
ఇది తీసుకొనుము. ఏమిటి నాగరాజు, తుపాకులు బాంబులు తీస్తున్నావు? రివాల్వర్ ను తలకు గురి పెట్టుకొనుము. నాగరాజు, ఏమిటిది? కాల్చుకొనుము. చూశావా దామోదర, కోటిగాడు యజమానికి ఎంత విశ్వాసపాత్రుడు. రివాల్వర్ తో కాల్చుకు చచ్చిపోమ్మని ఆజ్ఞాపిస్తే ఆలోచించకుండా ఆ ప్రయత్నాన్ని చేసినవాడు. వాడి మాట కొంచెం విను. కోటి, అరుణాబాయి ఎలా చచ్చిపోయిందో చెప్పు. అయ్యగారు, ఆ రోజు మీ ఆజ్ఞ ప్రకారం అరుణాబాయిని జీపులో ఎక్కించి తీసుకెళ్ళాను. రేఖాదేవి గారు, ఏమిటి ఇలా వచ్చారు? నీకు లెటర్ వచ్చింది, ఇద్దామని. థ్యాంక్ యూ. ఎవరు రాశారు లెటర్? నా ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? అంత అదృష్టం కూడానా? అయినా నా లాంటి పేదవాడితో ఏ ఆడపిల్ల స్నేహం చేస్తుందండి? ప్రేమించాలన్నా స్నేహం చేయాలన్నా ఆస్తి అంతస్తు ఉండాలి కదండి. నీ మాటలు బట్టి ఆడపిల్లల విషయంలో నువ్వు చాలా అమాయకుడు అని తెలుస్తుంది విజయ్. ఆడది మనసులో దాచుకునేది వేరు, మాటల్లో చెప్పేది వేరు. ఏమిటి మీరు అనేది? అవును, నిన్నొక అమ్మాయి ప్రేమిస్తోంది, కానీ పైకి చెప్పలేకపోతుంది. మీకు తెలుసా? బాగా తెలుసు. ఆ పిల్ల ప్రేమించినంత గాఢంగా నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావా? అవును, ప్రేమిస్తున్నాను. లతా, లతా, ఏమిటి రేఖ, ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నావు? ఏమిటి విశేషం? చెబుతా గాని ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు. విజయ్ మీద నీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయమా? ఎందుకో? లత, అక్కా చెల్లెల్లాంటి వాళ్ళం, దాపరికం లేని దగ్గర వాళ్ళం. చెప్పవే నీ మనసులో మాట. విజయ్ నీకెలా అనిపిస్తాడు? మంచివాడు, మనసున్నవాడు. నేను అదే అనుకున్నాను. అలాంటి మనిషితో జీవితం పంచుకోవడం ఆడదాని అదృష్టం. అతను ప్రేమ విషయం చెప్పాడు. నీతో చెప్పేశాడా? అవును, ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. నువ్వేమన్నావు? నేను ఆడపిల్లని, అతనితో ఎలా చెప్పగలను? బట్ నీతో చెప్తున్నాను, ఐ లవ్ హిమ్. దేవి గారి దర్శనం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. పద, కాసేపు సరదాగా. సారీ, నాకు పనుంది. ఆహా, ప్రేమించుకునే అబ్బాయికి అమ్మాయికి అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రేమించుకోవడమేగా. నౌకరీ చేసుకుని బ్రతికే వాళ్ళకి ప్రేమ కంటే ముఖ్యమైనది వృత్తి, ఉద్యోగం. అసలు నిన్ను కాదే, దీనికంతటికి కారణం వాడు. అవునన్నా, నన్నేం చేసినా పర్వాలేదు, కానీ ఆ విజయ్ని మాత్రం ఏమీ అనద్దంటావు. నీకు మాటలు చెప్పి మాయ చేసిన వాడిని ఏమీ అనద్దంటావు. ఆ బాబుని ఎందుకండి అనుకోవటం? మన చేత బానిసలుగా పని చేయించుకుంటున్న ఆ జమీందారులు కట్టుకున్న పుణ్యమేనండి ఇదంతా. ఏమిటే పేరుతున్నావు? అవునండి, మన బతుకులు ఆ బాబుల వంశానికి అంకితం చేశాం. మన కష్టం, మన కన్నీళ్లు, మన రక్తం, మన చెమట అన్నీ వాళ్ళ దివాణానికే ధారపోసాం. మన బతుకులతో వాళ్ళకి భవంతులు కట్టాం, మన కళలతో వాళ్ళ మేడలు నిలిపాం. ఈనాడు మన బిడ్డ కూడా ఆ కుటుంబం కోసమే తన మనసుని చంపుకుందండి, చంపుకుంది. ఊరుకోమ్మా, నీకు చేతులెత్తి దండం పెడతాను, నువ్వింకేం మాట్లాడొద్దు. మాట్లాడకూడదంటావేమిటి? నువ్వు మనసిచ్చావని తెలిసి కూడా ఆ విజయబాబుని నీకు దూరం చేసిందా మహాతల్లి. స్నేహితురాలి కోసం నువ్వు మనవాడాలనుకున్న మనిషిని వదులుకున్నావు. అలాంటి మనిషిని గురించి మాట్లాడకూడదంటావేమిటి? ఏంటి బాబు, ఎప్పుడు లేని సీసా చేత పట్టుకొచ్చావు? కొత్తగా ఉందే. కొత్త కొత్త నిజాలు ఎదురైనప్పుడు తట్టుకోలేని మనసు శాంతిని కోరుతుంది. అప్పుడే మందు మనిషికి తప్పనిసరి అవుతుంది. తీసుకోండి, తలాకాసు తీసుకోండి, జమీందార్ గారి సొమ్మే. బతక్క తప్పదు గనక గతి లేక ఆడు సొమ్ము తింటున్నాం గాని బాబు, నిజానికి ఆడి దరిద్ర సొమ్ము ఆడి కాళ్ళ దగ్గర పడుండే కుక్కలు తినాలి. ఎవరిని గురించి నువ్వు అనేది? నిన్ను కాదలే గురు, ఇది వరకు దొంగనాయాలు ఉండేవాడు. ఆయన గురించి అప్పుడప్పుడు తిట్టుకోవడం మాకు అలవాటు. ఆడి వల్లే మేము ఈ జమీందారికి బానిసలై బతుకుతున్నాం బాబు. ఎవరతను? సత్యమూర్తి అని ఒక దొంగనాయాలు. పేరు సత్యమని పెట్టుకుని అన్ని దగులుబాజీ పనులే చేసేవాడు. అతనికి ఎవరైనా బంధువులు ఉన్నారా? బంధువులేంటి, ఇద్దరు భార్యలే ఉండేవారు. కట్టుకున్న పెళ్ళం భూదేవంత మంచిది. ఆ అమ్మ బతికుండగానే ఆ దుర్మార్గుడు తన స్నేహితుడైన చిన్నబాబు గారి భార్యతో సంబంధం పెట్టుకున్నాడు. అందుకే ఆడికి ఆ భగవంతుడు సరైన శిక్ష వేశాడు.
ఆడ సర్వనాశనం అయిపోయాడు. మీ నాన్నగారి గురించి వివరాలు మీ అమ్మని అడిగితే తెలుస్తుంది, కానీ నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? తెలుసు, మీకన్నీ తెలుసు అనే విషయం నాకు తెలుసు. ఏమీ తెలియకపోతే, ఏదో కారణం లేకపోతే మీరు చెప్పే పనులన్నీ చేయడానికి ప్రత్యేకంగా నన్ను ఎందుకు ఎంచుకుంటారు? ఏ పని చేయడానికైనా సిద్ధపడే నిరుద్యోగులు మన దేశంలో లక్షల మంది ఉన్నారు. కానీ మీరు కిరాయికి నన్నే నియమించారు. మీకన్నీ తెలుసు. చెప్పండి, మా నాన్నగారు ఎలా చంపబడ్డారు? నాగరాజు వర్మకి మా నాన్నగారికి మధ్య ఉన్న గొడవలేమిటి? మా నాన్నగారి బ్రతుకు నవ్వుల పాలు చేసిన ఆడది ఎవరు? ఏ ఆడదాని పేరు మీద మీ నాన్నగారిని నలుగురు నిందిస్తున్నారో ఆ ఆడదే నీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు. ఎక్కడుంది ఆవిడ? నాకు తెలుసు, కానీ నీకు చెప్పాలంటే ఒక షరతు. నేను చెప్పిన పనులన్నీ పూర్తి చేసి నా ఆశయం నెరవేర్చిన రోజున ఆ ఆడదాన్ని నీ ముందు నిలబెడతాను. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ విను. నాగరాజు వర్మకి డైమండ్ క్వీన్ అనే గ్యాంబ్లింగ్ క్లబ్ ఉంది. అది దామోదరం కొడుకు, నాగరాజు వర్మ కొడుకు ఇద్దరు నడుపుతున్నారు. ఈ రోజు రాత్రి అక్కడ 10 గంటల గ్యాంబ్లింగ్ తో పాటు మన ప్లాన్ ఆరంభం అవుతుంది.